ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 7వ తేదీ. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవని ఎదుగుచున్నారని వారిని అడిగెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన రోజు ఈస్టరు. అయినా ఈస్టర్కు ముందు రోజులు కూడా అంత తక్కువైనవేమీ కాదు. ఈస్టరు విజయోత్సవ దినం. అయితే ఆ రోజుకు నడిపించే దినాలు ఎంతో అర్థవంతమైనవి, భావోద్రేకంతో కూడినవి. ఈస్టర్కు ముందు రోజులలో క్రీస్తు యెరూషలేము ప్రవేశం, ఆయన పాదాలు ఈత ఆకుల తివాచీపై సున్నితంగా నడవడం గగురుపాటు కలిగించే సన్నివేశం. ఈ భూమి మీద తన జీవితం చివరి గడియలకు చేరుకున్నదని తెలిసిన సమయంలో క్రీస్తు చివరి రాత్రి భోజనం చేశాడు. తనకెంతో ప్రియమైన వ్యక్తులతో రొట్టెను విరిచాడు. క్రీస్తు ఒక తోటలో ప్రార్థించిన పరిశుద్ధ గురువారం ఒకటుంది. ఆ రాత్రి ఒక ద్రోహి ఆయనను ముద్దాడాడు. ఒక మిత్రుడు నమ్మక ద్రోహం చేశాడు. సర్వోత్తమ త్యాగాన్ని ముళ్ళ కిరీటంతో సత్కరించిన శుభ శుక్రవారం ఒకటుంది. ఈస్టర్కు గుడ్ ఫ్రైడేకి మధ్యన ఒక శనివారం ఉంది. దుఃఖం, ఓర్పు, ప్రార్థనలతో కూడిన సమయం అది. ఆ తరువాత లిల్లీ పువ్వులు వికసించి పక్షులు కిలకిలా రావాలతో పాటలు పాడుకున్న సమయం పునరుద్ధాన క్షణం. ఈస్టర్కు ముందు రోజులు మనకు నేర్పించే పాఠాలు ఎన్నో ఉన్నాయి. ప్రశంసలను వినయంతో స్వీకరించాలని, అవి మతిమరుపు అనే సందె చీకటిలోపు వాడిపోతాయని, మనం విజయం సాధించిన వేళ సాత్వికులమై ఉండాలని, మనం ఆధారపడాల్సింది ప్రజల జయధ్వానాలపైన కాదు గాని మహోన్నత న్యాయమూర్తి యొక్క మౌన ప్రశంసల పైననే అని అవి మనకు నేర్పిస్తాయి. అవి మనకు సహనాన్ని నేర్పిస్తాయి. అయితే ఇది తనకేమీ సంబంధం లేదని చేతులు కడుక్కున్న పిలాతు చూపిన సహనం కాదు. సానుభూతి, సహాయం అందించి ఎలాంటి దోషంలో భాగం కాని క్రైస్తవ సహనాన్ని నేర్పిస్తాయి. దేవుని చిత్తమే ఎల్లప్పుడూ మన చిత్తం కాదని, అయితే దాన్ని మనం అంగీకరించాలని అవి మనకు నేర్పిస్తాయి. ప్రాణము, ప్రేమ అనేవి దూషణలు, శిలువ మరణాన్ని సహా భరించి నిలువగలవని కూడా అవి మనకు నేర్పిస్తాయి. కొన్నిసార్లు మన ముందున్న మార్గంలో అడ్డంకులు ఎదురవుతాయని, మన భవిష్యత్తులో నొప్పి, బాధ కూడా ఒక భాగం కానున్నదని మనకు తెలుసు. క్రీస్తుకు కూడా క్షుణ్ణంగా తెలుసు. చిత్రహింసలే తనకు వారసత్వంగా దక్కబోతున్నాయని, పరిశుద్ధ వారంలోనే శరవేగంతో తనకు సంభవించబోయే వేదన భరిత సమయాలను ఎదుర్కోబోతున్నానని ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఇవన్నీ తెలిసి కూడా ఆ పండగలో ఆయన ఒక ప్రేక్షక పాత్ర వహించలేదు. తన ఆకలి, తన సిద్ధాంతం, తన సంతోషం, తండ్రి అందలి తన నమ్మకం అన్నీ అలాగే ఉన్నాయి. అలా చేయడం ద్వారా ఆ నగరమంతా జనసందోహంతో నిండి ఉన్న పండుగ సందడిలో తాను కూడా చేరగలిగాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.